ధృతరాష్ట్ర మహారాజు ఆ జన్మాంధుడు సింహాసనంపై కూర్చుని ఉన్నాడు. భయంతో వణుకుతున్న అతని చేతులు సింహాసనపు చేతి దండాలను గట్టిగా పట్టుకుని ఉన్నాయి. సంజయ, నాకు వివరించు. ఆ పవిత్ర కురుక్షేత్ర రణరంగంలో నా పుత్రులు పాండుపుత్రులు ఏమి చేస్తున్నారు? సంజయుడికి దివ్య దృష్టి వరంగా లభించింది. రణరంగంలో జరిగే ప్రతి విషయాన్ని అక్కడే ఉండి చూస్తున్నట్టుగా వింటున్నట్టుగా అతడు గ్రహించగలడు. 2 మహాసైన్యాలు మొహరాలు తీర్చి ఎదురెదురుగా నిలిచాయి. జెండాలు రెపరెపలాడుతున్నాయి. దుమ్ము నింగుకేస్తోంది. యోధులు తమ కవచాలను బిగిస్తున్నారు. యువరాజు దుర్యోధనుడు ఆందోళనగా సైన్యం ముందుకు నడిచాడు. అక్కడ పాండవ సైన్యం ఒక వజ్రంలా బలంగా పట్టుదలతో కనిపించింది. వెంటనే దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుని దగ్గరకు పరుగెట్టాడు. ఆచార్య, అటు చూడండి. ఆ పాండవ సైన్యాన్ని మీ తెలివైన శిష్యుడు దృష్టద్యుమ్నుడే తీర్చిదిద్దాడు. భయాన్ని దాచుకుంటూ పైన ధైర్యం నటిస్తూ వేగంగా మాట్లాడసాగాడు. వారి పక్షాన మహావీరులున్నారు. సాత్యకి, విరాటుడు, ద్రుపద మహారాజు, అభిమన్యుడు, వీళ్లంతా ప్రాణాలకు తెగించి పోరాడే యోధులే. దుర్యోధనుడి సైన్యం పరిమాణంలో పెద్దదే, కాని ఆత్మస్థైర్యంలో పాండవులే బలవంతులని అతని అంతరాత్మకు తెలుసు. మళ్లీ ధైర్యం తెచ్చుకుని తన వైపు ఉన్న యోధులను చూపించాడు. మన పక్షాన కూడా అతిరథ మహారథులున్నారు. భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, వీళ్లంతా నా కోసం ప్రాణమిచ్చే బలవంతులు. మాటలు గొప్పగా ఉన్నా అతని కళ్ళల్లో ఏదో తెలియని అలజడి. వారి యుద్ధ విద్యపై అతనికి నమ్మకం ఉంది, కాని వారి మనసుపై లేదు. పితామహ భీష్ముడు తన వెలిగే రథంపై కూర్చుని ఉన్నాడు. ఆయన తెల్ల గడ్డం గాలిలో ఎగురుతోంది. దుర్యోధనుని భయం చూసి అతనికి ధైర్యం చెప్పడానికి భీష్ముడు తన శంఖాన్ని పూరించాడు. వెంటనే కౌరవ సైన్యం భేరీలు డప్పులు మోగించింది. అది శృతిలేని రాగం, ఏకత లేని శబ్దం. అంతలో దిక్కులు పిక్కటిల్లేలా ఒక బంగారు రథం మెరిసింది. కృష్ణుడు పగ్గాలు పట్టుకున్నాడు. అర్జున పక్కన నిలబడ్డాడు. వారు తమ శంఖాలు ఎత్తారు. కృష్ణుడు పాంచజన్యం ఊదాడు. అర్జునుడు దేవదత్తం ఊదాడు. భీముడు పౌండ్రం ఊదాడు. మిగతా పాండవులు కూడా తమ శంఖాలు పూరించారు. చిన్ని అభిమన్యుడు కూడా జత కలిపాడు. అది ఖచ్చితమైన, శక్తివంతమైన, దివ్యమైన నాదం. ఆ శబ్దం గగనాన్ని తాకింది. ఆ శంఖారావంలో ధైర్యం, ఐకమత్యం, ధర్మం ఉన్నాయి. అది కౌరవుల గుండెల్లో భయం పుట్టించింది. ప్రాచీన జ్ఞానం ప్రకారం రథం మన శరీరం, గుర్రాలు మన ఇంద్రియాలు, పగ్గాలే మన మనసు, సారథి మన బుద్ధి, రథంలో కూర్చున్నవాడే ఆత్మ. కృష్ణార్జునులు కలిసి ఉన్నారు అంటే ఆత్మ పరమాత్మ జతకట్టినట్లు. అర్జునుడు కృష్ణుని వైపు తిరిగి, కృష్ణ, నా రథాన్ని ఈ 2 సైన్యాల మధ్యలో నిలుపు. అసలు ఎవరెవరు యుద్ధం చేయడానికి వచ్చారో నేను చూడాలి. కృష్ణుడు చిరునవ్వుతో తల ఊపి రథాన్ని ముందుకు పోనిచ్చాడు. సరిగ్గా భీష్ముడు ద్రోణుల ఎదురుగా రథం నిలిపాడు. అర్జునుడు చుట్టూ చూశాడు. అంతే, అక్కడే కట్టిపోయాడు. అర్జునునికి చుట్టూ తన తండ్రులు, తాతలు, గురువులు, సోదరులు, మిత్రులు మాత్రమే కనిపించారు. రణమంతా ఒక మాయలా మారిపోయింది. అర్జునుని ఊపిరి ఆగిపోయింది. నా సొంత కుటుంబాన్నే నేను చూస్తున్నాను. చావడానికి లేదా నా చేతిలో చావడానికి సిద్ధంగా ఉన్నారు. అతను విల్లు వదిలేశాడు. నా శరీరం మండుతోంది. గొంతు ఎండిపోతోంది. చేతులు వణుకుతున్నాయి. గాంధీవన్ నా చేతి నుండి జారిపోతోంది. అతను భయంతో వెనక్కి అడుగు వేశాడు. ఈ విజయం నాకెందుకు కృష్ణ? రక్తంతో కూడిన ఈ రాజ్యం నాకెందుకు? అర్జునుడు ఆవేశం, ఆవేదన తట్టుకోలేక ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. పెద్దలను చంపడం మహాపాపం. వంశం నాశనమైతే సంప్రదాయాలు పోతాయి. సంప్రదాయాలు పోతే విలువలు పడిపోతాయి. విలువలు లేకపోతే సమాజం కూలిపోతుంది. కన్నీళ్లు తుడుచుకుంటూ, వాళ్ళు నన్ను చంపినా సరే నేను ఆయుధం పట్టను. నా సొంత బంధువులను చంపడం కంటే నేను ప్రాణాలు వదలడమే మేలు. అలా అంటూ అర్జునుడు రథం పైన కిందకి జరిగిపోయాడు, గుండె పగిలినవాడిలా. దిక్కుతోచని స్థితిలో కృష్ణుని వైపు దీనంగా చూశాడు. కృష్ణ, నేను యుద్ధం చేయలేను. నా మనస్సు గందరగోళంలో పడింది. నా హృదయం మునిగిపోతోంది.
అర్జునుడు పూర్తిగా తన ఆయుధాన్ని వదిలేశాడు. ఇదియే అర్జున విషాదయోగం, అంటే దుఃఖం, గందరగోళం మరియు మానసిక సంఘర్షణ. ఇవే దివ్య జ్ఞానం వైపు దారులు తెరిచాయి. కృష్ణుడు అర్జునుని వైపు ప్రశాంతంగా కరుణతో చూశాడు. కాని ఆయన ఇంకా ఏమీ మాట్లాడలేదు. భగవద్గీత బోధనతో మొదలవ్వదు, వినడంతో మొదలవుతుంది. కృష్ణుడు వేచి చూస్తున్నాడు. ఎందుకంటే శిష్యుడు పూర్తిగా సిద్ధమైనప్పుడే అసలు సిసలైన జ్ఞానం మొదలవుతుంది.